వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనమైతే మణికొండలోని ఒక చికెన్ సెంటర్ వద్ద ఉన్నాము. మనతో పాటు మరి ఎలెందర్ చికెన్ బాయిలర్ దగ్గర అయితే ఉన్నాము. ఎలెందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకు అంటే కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ విషయం అంటే బర్డ్ ఫ్లూ అనే వ్యాధి కూడా కోళ్లకు సోకి కోళ్ళు రోజుకు వేలాది సంఖ్యలో చనిపోతున్నాయి. ఆ వ్యాధి ఏదైతే ఉందో మనుషులకు కూడా వ్యాపించి మనుషులు కూడా అనారోగ్య పాలయ్యి మరణానికి దారి తీస్తుంది అని చెప్పేసి కూడా పలు వ్యాఖ్యలు అయితే రావడం జరుగుతుంది. అలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి చికెన్ తినడము, ఎగ్స్ తినడము మానేసి కూడా చాలామంది ఉంటున్నారు. అయినప్పటికీ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆ చికెన్ తినడం, ఎగ్స్ తినడం మానినా కానీ చాలామంది అనారోగ్య పాలవుతున్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ చాలామంది కూడా డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు, జంతువుల నుంచి అలాగే ఇలా కోళ్ళ నుంచి కావచ్చు, కుక్కల నుంచి కావచ్చు వ్యాధి అనేది మనుషులకు సోకదు అనేది చాలాసార్లు చెప్తున్నారు. కానీ అయినప్పటికీ జనాలు మాత్రం ఇప్పుడు కోళ్ళ నుంచే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది కూడా మనుషులకు సోకుతుంది అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అదే రేంజ్లో ఇక్కడ చికెన్ సెంటర్లలో మాత్రము ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చికెన్ సెంటర్లలో చాలా వరకు కూడా ప్రజలు ఇక్కడ చికెన్ సెంటర్లలో కనిపించకపోవడం అనేది, అలాగే మరి ఈ వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులు కూడా చాలా వరకు నష్టపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అదే తరుణంలో మరి ఇక్కడికి రావడం జరిగింది. ఎలెందర్ గారు అయితే కొన్ని సంవత్సరాలుగా కూడా తనకు ఒక 30 చికెన్ సెంటర్లు కూడా తనకు సొంతంగా నడిపిస్తున్నారు. అదే రీతిలో దాదాపు 100కు పైన సెంటర్లలో కూడా కోళ్ళను ఫామ్ చేస్తున్నారు. మరి తను డైలీ కోళ్ళను ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా తనకు ప్రత్యేకంగా తెలిసే ఉంటాయి. నిజంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కోళ్ళు నిజంగా బర్డ్ ఫ్లూ వ్యాధికి గురవుతున్నాయా, చనిపోతున్నాయా, ఎలా ఉన్నాయి అటు కండిషను అని తెలుసుకుందాము. ఎందుకంటే ఇదంతా కూడా ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో చాలా వరకు జరిగింది, కాదనట్లేదు. కాబట్టి అక్కడ ఏపీకి తెలంగాణకున్న బార్డర్లో మాత్రం కట్టుదిట్టం చేసి అక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వము ఇక్కడున్న ప్రభుత్వం కూడా 2 చర్యలు చేపడుతున్నాయి. అక్కడ చేపట్టి కూడా అక్కడ ఉన్న కోళ్ళ సరఫరాను మొత్తం ఆపేసి తెలంగాణకు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ తెలంగాణలో కూడా జనాలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది ఎంతవరకు అసలు ఎక్కడికి దారి తీస్తుంది, పాపం వ్యాపారస్తుల పరిస్థితి ఎలా అయిపోయింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు దాదాపు అంటే మేము విన్నాం కూడా హైదరాబాద్ నగరంలో చాలా చికెన్ సెంటర్లకి మీరు కోల్ ఫామ్ చేస్తూ ఉంటారు. మరి నిజంగా మీరు కోల్ ఫామ్ చేస్తున్నారు కదా, కోళ్ళు నిజంగా వ్యాధికి గురవుతున్నాయా, ఎట్లుంది సార్ అసలు? అసలు అది అవాస్తవాలు, అవన్నీ వాస్తవం అనేది లేదు. బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ లేదు. ఎక్కడో ఏపీలో ఒక దగ్గర 1-2 ఫామ్స్లో వచ్చింది. అది కూడా వెంటనే దాన్ని క్లీన్ చేసేసారు, అయిపోయింది. ఇది పాత న్యూస్లను బట్టి ఇది ఇంకా ఉంది, చేస్తుందని సోషల్ మీడియా లేదంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయి అబద్ధపు ఈ ప్రచారాలు, ఇవన్నీ కరెక్ట్ అయిన ప్రచారం ఏదీ లేదు. మీరు చూస్తే కరోనా టైంలో అంత పెద్ద ఈ చనిపోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. కరోనాలో చికెన్ వల్లనే వచ్చిందని వార్తలు కూడా మీరు విన్నారు. దాని తర్వాత చికెన్ తింటేనే ఇమ్యూనిటీ వస్తుంది, కరోనా తగ్గుతుంది అనేది కూడా మీరే విన్నారు. అంటే అది అందులో వాస్తవం ఏదో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ చికెన్ తినడం వల్ల చికెన్ నుంచి మనిషికి వచ్చింది ఎక్కడా లేదు. మీరు చూస్తే ఎక్కడన్నా ఉందా మీరు చెప్పండి, లేదు. సో ఇవన్నీ అవాస్తవాలు. ఇవి వాస్తవం తెలుసుకోవడం మనకు. ఇప్పుడు ఆ చికెన్ అనేది ప్రోటీన్ ఫుడ్, రెగ్యులర్ ఫుడ్, దాన్ని తినొద్దు చేయొద్దు అనేది ప్రచారం కరెక్ట్గా లేదు అది. సో అది సోషల్ మీడియా వాళ్ళు దయచేసి చూస్ చేయడం ఇది. అంటే మీరు దాదాపు రోజుకు ఎన్ని కోళ్ళను సరఫరా చేస్తారు? అంటే మీరు తీసుకొస్తూ ఉంటారు, సెంటర్లలో ఇస్తూ ఉంటారు. అంటే ఈ వ్యాధి ఎప్పుడైతే సోకింది అన్నప్పటి నుంచి ఎలా ఉంది బిజినెస్, అంతకు ముందు ఎలా ఉంది? డైలీ అయితే నేను ఒక 5,000 to 6,000 బర్డ్స్ని సేల్ చేస్తుంటాను. సప్లై ట్రేడింగ్ ఉంది మనది, ట్రేడింగ్లో సప్లై ఇస్తుంటాము. దానికంటే ముందు ఇది ఏదైతే ప్రచారం కంటే ముందు 5,000, 6,000 అట్లే మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ 3,000, 2,000 అట్లా అవుతున్నాయి. 50% సేల్ అయితే తగ్గింది. తగ్గింది కదా. అయితే ఇప్పుడు సేల్స్ తగ్గడం వల్ల కూడా ఈ వ్యాధి సోకిందని కూడా జనాలు భయపడుతున్న ఈ తరుణంలోనే మరి నిజంగా చికెన్ రేట్లు కూడా 90కి 100కు పడిపోయింది అని అంటున్నారు, నిజమేనా? రేట్లు ఏం పడిపోలేదు మేడం, రేట్లు ఏం పడిపోలేదు. చూస్తే మీకు కనపడుతూనే ఉంటుంది. రేటు 140, 130 నడుస్తుంది. లైవ్ రేట్ కూడా 220 స్కిన్లెస్ నడుస్తుంది. చికెన్ రేట్ పడిపోయింది అనేది కూడా అవాస్తవం అది. ఎందుకంటే రెగ్యులర్ రేట్ మాకే తెలుస్తుంది కదా, పేపర్లో వస్తుంది, మెసేజ్లో వస్తుంటాయి, మీరు చూడవచ్చు. రేట్ అయితే పడిపోలేదు. అది పుకార్లు మాత్రమే. రేటు పడిపోయింది, చికెన్ ఇది వచ్చింది అది వచ్చింది అనేది చాలా వాస్తవాలు లేవు. కరెక్ట్గా చెప్పాలంటే వాస్తవం కాదు అది.
అంటే రోజుకు కూడా దాదాపు అంటే ఇప్పుడు కోళ్ళ ఫామ్కు సంబంధించి ఒక్కొక్క కోళ్ళ ఫామ్ కూడా 1000కి పైగా కోళ్ళు చనిపోతున్నాయి, అవి తీసుకెళ్లి పడేస్తున్నారు. చికెన్ సెంటర్లలో కూడా దాదాపు రోజుకు ఒక 5-6 కోళ్ళు చనిపోతున్నాయి అని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. అందుకే ఇది నిజమా, వాస్తవమా అవాస్తవమా తెలుసుకుందామని వచ్చాము. యాక్చువల్గా చికెన్ సెంటర్లో మీరు ఉంటారు కాబట్టి మరి రోజుకి ఎన్ని కోళ్ళు చనిపోతున్నాయి? 5-6 కోళ్ళు అనేది రెగ్యులర్గా చనిపోతాయి. అవి దానికి అది ఇంతకు ముందు కానీ అది తీసుకొచ్చే విధానం కరెక్ట్ లేక వాటికి ఫుడ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ నుంచి లిఫ్టింగ్ అయిన తర్వాత కస్టమర్ తినే వరకు ఫుడ్ ఉండదు రిటైల్ షాప్లలో. సో దానివల్ల చనిపోతుంది తప్ప ఈ వ్యాధి వస్తే చనిపోతుంది. ఒకటి చనిపోతే ఆల్మోస్ట్ అన్ని చనిపోతాయి. 1 అవర్ టైం అంతే. నువ్వు 10,000 కెపాసిటీ ఉన్న ఫామ్ కూడా వాషౌట్ అయిపోతుంది. మీకు వ్యాధి వచ్చింది అనగానే 1 అవర్ 2 అవర్స్ వెళ్ళిపోతే ఉండవు. ఇక్కడ దాకా వచ్చి మనం సేల్ చేసే వరకు కూడా అవి బతుకుండవు. అవి కరెక్ట్ కాదు. అది ఇప్పటికైనా మీరు అడిగే క్వశ్చన్లో కూడా ఇప్పుడు మీరు పబ్లిక్ చెప్పే విధానం కూడా మీ దగ్గర కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు చనిపోతున్నారు, అది తినడం వల్లనే మనుషులకు వస్తుంది అనేది మీరు అడిగే విధానమే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము చెప్పేది వినరు వాళ్ళు. చికెన్ నడవాలి కాబట్టి చెప్తామంటారు. అన్నీ ఇప్పుడు ప్రతిదీ అట్లనే కస్టమర్ కూడా అట్లనే ఇది చేసుకుంటారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, కొన్ని రోజులు చికెన్ మానేయండి, చికెన్ వల్లే వస్తుంది, మనుషులకు వ్యాపిస్తుంది వ్యాధి, మానేయండి అని చెప్పేసి కూడా స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. స్టే ఆర్డర్ ఏమి ఇవ్వలేదు. స్టే ఆర్డర్ ఎక్కడ ఇచ్చారు మేడం? స్టే ఆర్డర్ ఏం లేదు. మాట్లాడుకుంటూ అలా చెప్పారు. అదే సీఎం గారు రేపు పొద్దున కూడా చెప్తారు తినండి ఇమ్యూనిటీ కోసం అని చెప్తారు. మీరు అది ఆ వాస్తవం గమనించాలి. సీఎం గారు చెప్పడం వల్లనే విన్నాము. సీఎం వాళ్ళు చెప్పేటట్టుంటే మాకే ఆర్డర్ ఇచ్చి బంద్ చేయాలి కదా. షాప్స్ బంద్ చేయాలి, అన్నీ బంద్ చేయాలి. మీకు వ్యవస్థ మొత్తం బంద్ చేయాలి. సప్లై వెహికల్ కూడా బయట తిరగనియద్దు. ఇప్పుడు రెగ్యులర్గా రోడ్ల మీద వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. మా సీఎం గారు చెప్పిన తర్వాత ఎందుకు తిరుగుతాయమ్మా? ఇప్పుడు షాప్ అయితే బంద్ చేయాలి కదా. ఇప్పుడు ప్రాణాల కంటే ఎక్కువ మా షాపులు మా లాభాలు కాదు కదా. ఇప్పుడు ప్రజల ప్రాణాలు మీరు చికెనే తిన్నాను నేను, మరి నేను చనిపోవాలి కదా. ఇప్పుడు నేనైనా నా ప్రాణమైనా గవర్నమెంట్కి అవసరమే, గవర్నమెంట్ మాకు అవసరమే. మరి ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు మీరు షాప్కే వచ్చారు, మా కోళ్ళని మీరు వీడియో తీసుకున్నారు, మీరు మాట్లాడుతున్నారు. స్టే ఆర్డర్ ఉన్న తర్వాత నా షాప్ ఇట్లా ఓపెన్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక గాంధీ జయంతి రోజే షాప్ బంద్ చేయకపోతే కేసులు రాసిన పరిస్థితులు మనవి. అవును కదా. ఇప్పుడు ఇంత ప్రాణాలు పోతున్నాయి అనే స్థితి వచ్చినప్పుడు కూడా మీరు స్టే ఆర్డర్ ఉంది అది అంటే ఏది కరెక్ట్ కాదనేది నా వర్షన్, మీకు చెప్పే సమాధానం. అదే అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే వరంగల్లో కానీ భద్రాచలం వైపు కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించింది అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి అక్కడి నుంచి ఇక్కడ సోకే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఒకవేళ నిజంగా దానివల్ల వస్తుంది అని అన్నప్పుడు మీరు ఏదన్నా చర్యలు తీసుకొని ఆపే ప్రయత్నాలు ఏమన్నా ఉంటాయి? వస్తుంది. అట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టే మొత్తం మీకు సిటీ అవుట్స్కట్లో బంద్ చేశారు. వెహికల్ అనేది ఎంట్రీ ఇవ్వలేదు, ఎక్కడ లేదు. నీ కర్ణాటక కానీ ఇటు ఆంధ్ర నుంచి కానీ ఇక్కడ నుంచి అటు అక్కడి నుంచి ఇటు ఇంతకుముందు సంబంధాలు ఉండేవి ఈ పౌల్ట్రీ బిజినెస్లో. ఈ 10 days నుంచి ఏది లేదు, ఎక్కడిదక్కడ కట్టుదిట్టం చేస్తారు. మీరు కూడా చూడొచ్చు అవుట్స్కట్లో. అంటే ఇప్పుడు ఈ చికెన్ తినకుండా ఉండే వాళ్ళకి కావచ్చు, ఈ న్యూస్ పైన రాంగ్ న్యూస్ను పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్గా ఇప్పుడు చికెన్ బిజినెస్ నడిపిస్తున్నారు కాబట్టి కోళ్ళ బిజినెస్ అంటే ఈ బిజినెస్లో మీరు మాత్రమే అనుభవిస్తున్నారు. లాస్ అయినా లాభమైనా మీకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళు రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి అబద్ధ ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. అట్లానే మేము అబద్ధం చెప్పి ప్రజల ప్రాణాలకు తీసే అవసరం మాకు లేదు. ఇప్పుడు లాస్ అవుతుంది అన్నప్పుడు ప్రాణాలు పోతుంటే మేము లాస్ అయినా పర్లేదని బంద్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా సరే. అవాస్తవాల గురించి వాళ్ళు చెప్పింది మీరు విని వదిలేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆ నిజం అనేది తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా లాభం కోసమే మేము అబద్ధం చెప్పి మీకు మీ ఇంటర్వ్యూలు ఇచ్చి ఇదంతా అవసరం లేదు మాకు. సో మీరు చెప్పిన సీఎం గారు చెప్పిన విధంగానే వాస్తవం కరెక్ట్గా ఉంటే బంద్ చేపియండి షాప్స్. అప్పుడు బంద్ చేపిస్తే మేము సంతోషంగా బంద్ చేస్తాం. మీకు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి ఎలా ఉంది? అసలు బిజినెస్ ఎలా నడుస్తుంది? లాస్లో ఉందా లేకపోతే యథావిధిగానే నడుస్తుందా? యథావిధిగా ఎలా నడుస్తుంది మేడం. ఇప్పుడు ఈ ప్రచారాలు ఉండడం వల్ల ఆల్మోస్ట్ సేల్ లేదు. ఈ 10 days 20 days లేదంటే 1 month లాస్ అయితే ఉంటుంది. బట్ మళ్ళీ యాజ్ టీజ్గా నిజం అనేది తెలుసుకుంటారు ప్రజలు, ఆటోమేటిక్గా మళ్ళీ మూవ్ అవుతాయి. గతంలో నడిచినవి కూడా ఇవే, ఇంతకంటే పెద్ద ఇవి కూడా జరిగినాయి. కరోనా లాంటి మహమ్మారిని కూడా చికెనే జయించింది. అది మీరు గ్రహించాలి అంతే. అంతకు మించి మీకు చికెన్ గున్యా అది జస్ట్ నేమ్, వచ్చిన ఆ వ్యాధికి నేమ్. అది చికెన్ వల్ల వచ్చింది.
నేమ్ వాళ్ళు ఎవరు పెట్టారో తెలియదు కానీ ఆ డిసీజ్కి ఉన్న నేమ్ చికెన్ గున్యా. చికెన్ వల్ల వచ్చింది కాదు, మీకు కూడా తెలుసు అది. అప్పుడు కొంతమంది అపోహపోయారు, ఓహో చికెన్ తింటే వస్తుందేమో చికెన్ గున్యా అని. అంటే ఊర్లలో తెలియని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు అలాగే అయిపోయారు. ఇప్పుడు కూడా సేమ్ థింగ్ అలాగే అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా అయితే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళకి కళ్ళల్లో వాటర్ రావడము, అవి నడవలేకపోవడము అలా ఉంటాయి అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అలా ఏమైనా కోళ్ళు మీకు ఈ తెస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏమన్నా ఒకటి అంటే నేను గట్టిగా చెప్పాలనుకున్న ఆన్సర్ ఏంటంటే 30 days or 35 days పెరిగే కోడి, దానికి వచ్చిన వైరస్ కోడి తట్టుకొని దాని నుంచి మనిషికి వస్తే మనిషి చనిపోతాడు అంటే కోడి కంటే వీక్ అయితే లేం కదా మనం. ఇప్పుడు అది 30 days ప్రాణం, దాన్ని 30 days ప్రాణము 1 or 2 daysలో వచ్చిన వైరస్ అది మన దాకా వచ్చి ఉడికించుకొని తిన్న తర్వాత కూడా మన దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి అది. అసలు ఎవరం కూడా బతకం అది చికెన్ తీయడం వల్ల. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు లక్షల కోళ్ళు మనం సిటీలో అమ్ముతున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక 10 lakhs కోళ్ళు అమ్ముతున్నాం అనుకోండి, ఇప్పుడు 5 lakhs అమ్ముతున్నాం. 5 lakhs అమ్మినా 5 lakhs జనాలు అయితే తింటున్నారు కదా, ఆ 5 lakhs జనాలు చనిపోవాలి కదా. మరి ఇక్కడ లేదు కదా, అసలు సోకినట్టు కూడా లేదు, కనీసం జ్వరాలు కూడా లేవు కదా. మరి అప్పుడు మీరు ఎలా ఇది చేస్తారు? అంటే కేవలం మరి మీకు బిజినెస్ గా తగ్గుతుంది, బిజినెస్ అంతా లాస్ అవుతుంది అని చెప్పేసి జనాలను నమ్మించడానికి మీరు ఏమైనా ఇలా చెప్తున్నారా? నమ్మించడానికి మేమేం చెప్పట్లేము. మీరు గమనించవచ్చు, ఇప్పుడు మీ ముందు నేను చికెన్ తినమన్నా తింటా, 10 నిమిషాల్లో వండుకొని తినమన్నా తింటా, ప్రాబ్లం లేదు దానికి. అర్థమైందా? మేము నమ్మేయడానికి మేమేమో ఇది ఇంటర్వ్యూలు చేయడం ఇలాంటివి అనేది కాదు. అయినా వాస్తవాలు మీకే తెలవాలి. ఏం జరుగుతుందని మీరు అడగడానికి వచ్చారు తప్ప మేము కాల్ చేసి రమ్మనిలే. అది మీరు గమనించాలి. మేమేమో అబద్ధం చెప్పడానికి బోర్డింగ్లో ఇది చేయట్లేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా మరి, ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వల్ల కోళ్ళు చనిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అనడానికి కూడా. ఎందుకంటే మేము కోళ్ళ సరఫరా చేస్తున్నాము, మేము ఇది ప్రజలను నమ్మించడానికి చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ క్షణం మాకు తినమని చెప్పినా మేము తినడానికి సిద్ధంగా ఉన్నాము. కోళ్ళను నేను డైలీ కూడా ఫామ్ చేస్తూనే ఉన్నాను, అయినా ఏ ఒక్క కోడి కూడా బారిన పడలేదు. వాస్తవంగా చెప్పాలి అంటే డైలీ కూడా ఒక 5-6 కోళ్ళు చనిపోవడం అనేది ఇప్పుడు కాదు, ఈ వ్యాధి సోకినాక కాదు, వ్యాధి రాకముందు కూడా. ఎందుకంటే ఆ వీటికి ఫుడ్ కరెక్ట్గా ఉండదు, గాలాడదు. కాబట్టి చికెన్ సెంటర్లలో అందుకు గాలాడక, ఫుడ్ సరిగా లేక, స్టామినా లేక కోళ్ళు కొన్ని అలా అవుతూ ఉంటాయి అంతే తప్ప, అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది తప్ప ఇక్కడ మాత్రం ఎలాంటి వ్యాధులు లేవు. ఆ వ్యాధులు మనుషులకు సోకుతాయి అనేది అసలే లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఇప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా బిజినెస్లు దెబ్బతింటున్నాయి, బిజినెస్లకు మాకు లాస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజినెస్లను నమ్ముకొని ఉన్న వాళ్ళము, ఇంతకు ముందు మాకు ఒక 10 లక్షల కోళ్లను మేము సరఫరా చేసే వాళ్ళము, 5 లక్షల కోళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి స్టాఫ్స్ కూడా జీతాలు ఇచ్చుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇలాంటి తప్పుడు వార్తలను మాత్రం ఎప్పుడు కూడా పోర్ట్రేట్ చేయొద్దు అని చెప్పేసి కూడా మరి బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ కొన్ని రోజులు చికెన్ మానేయండి, గుడ్లు మానేయండి అనేది కూడా ప్రజల ముందు జాగ్రత్త కోసం అయ్యుంటుంది అనుకోవచ్చే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా జనాలను భయభ్రాంతులకు గురి చేసి నిజంగా కోళ్ళ నుంచి మనుషులకు వ్యాపిస్తుంది అని మాత్రము ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని మరి చికెన్ సెంటర్లు నడుపుకుంటున్న వ్యాపారస్తులైతే ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే మేము మీ ముందు తినడానికి మేము రెడీగా ఉన్నాము, ఆ తర్వాత మేము ఏదైనా జబ్బున పడితే నిజంగానే కోళ్ళ నుంచి మనుషులకు వ్యాపిస్తుంది అని చెప్పేసి చికెన్ సెంటర్లు క్లోజ్ చేయించండి ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న తరుణాన్ని మనం చూస్తున్నాము. కెమెరామెన్ నరేందర్తో నిర్మలా హిట్ టీవీ.